టీడీపీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం పార్టీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. సంక్రాంతి తర్వాత తొలి జాబితా రిలీజ్ చేస్తామని ఫీలర్లు వదిలిన టీడీపీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇంతవరకు బహిరంగ సభల్లో 3 అభ్యర్థులనే ప్రకటించారు చంద్రబాబు. దాంతో అది కూడా అరకులో మాజీ మంత్రిని కాదని కొత్త అభ్యర్థిని ప్రకటించారు. దాంతో మిగిలిన నియోజకవర్గం ఆశావాహుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఎన్నికలకు టైం తక్కువగా ఉండటం, దాదాపు 50 సీట్లలో 2 చొప్పున ఆశావాహులు ఉండటం, మరోవైపు జనసేనకు ఇచ్చే సీట్లేంటో తెలియక గాబరా పడిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. త్వరగా తేల్చుకోలేకపోతే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్పులు చేర్పులు అంటూ హడావిడి చేస్తున్న వైసీపీ ఇన్స్టాల్మెంట్లుగా ఇన్ఛార్జీలను ప్రకటిస్తుంది. 58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలకు 4 విడతలుగా కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది అధికార పక్షం. ఇటు చూస్తే తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారంటూ మంతనాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఇంతవరకు క్యాండిడేట్ల జాబితా విడుదల చేయలేదు. రా కదిలిరా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జనసేనతో ప్రమేయం లేకుండా ఆయా వేదికల మీద నుంచి 3 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. పార్టీ ఓటమికి అది కూడా ఒక కారణమన్న అభిప్రాయం తెలుగు తమ్ముల్లో ఉంది. అయితే ఈసారి అలాంటి పొరపాటు జరగదని, కనీసం ఎన్నికలకు 8 నెలల ముందుగానే క్యాండిడేట్ను డిక్లేర్ చేస్తామని చంద్రబాబు అప్పుడెప్పుడో చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా పొత్తుల లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు. జనసేనతో పొత్తులు కుదరడంతో సీట్ల సర్దుబాటు తతంగమే ఇంకా పూర్తయినట్లు కనిపించడం లేదు. దాంతో అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు అనేది పార్టీ శ్రేణులకు అంతుపడ్డం లేదు. అయితే టీడీపీ ముఖ్యులు జాప్యానికి కారణాలు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మొదటి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అయినా కుదరలేదంట. దానికి కారణం ఏంటంటే టీడీపీ జనసేనలతో కలిసే విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వడం లేదని, ఒకవేళ బీజేపీ పెద్దలు పొత్తుకు ఓకే అంటారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారంట. టీడీపీ జనసేనలు పోటీ చేయాల్సిన సీట్లు ఫైనల్ చేసుకుని జాబితాను రిలీజ్ చేశాక బీజేపీకి సీట్లు కేటాయించాల్సి వస్తే 2 పార్టీలు కొన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు తాము ప్రకటించిన అభ్యర్థులను పక్కన పెట్టాల్సి వస్తే అది నెగిటివ్ ప్రభావం చూపుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారంట. అదీకాక జనసేనకు ఎన్ని సెగ్మెంట్లు కేటాయించాలి, ఏ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అప్పచెప్పాలి అన్న దానిపై చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు అన్న టాక్ టీడీపీ కేంద్ర కార్యాలయంలోని తెలుగు తమ్ముల్లో వినిపిస్తుంది. సంక్రాంతి పండుగ అయిపోగానే 85 మందితో మొదటి జాబితాను విడుదల చేయాలి అనుకున్నారు. ఇందులో టీడీపీ తరపున 70 నియోజకవర్గాలు, మిగిలిన 15 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులుంటారని మొదట అనుకున్నారు. అయితే సీట్ల సర్దుబాటు, బీజేపీ నిర్ణయం వంటి కారణాలతో జాబితా రిలీజ్లో లేట్ అవుతుందట. టీడీపీ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టాప్ ప్రయారిటీ ఉండబోతుంది అని సమాచారం. అలాగే చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ఎంపిక పూర్తి చేశారంట. కానీ అధికారికంగా ప్రకటన కాలేదు. దాంతో టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్నవారు తమ సెగ్మెంట్లలో ప్రచారం పనిలో పడ్డారు. మొత్తం మీద ప్రతి ఎన్నికల సమయంలో జరుగుతున్నట్లే ఈసారి అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతూ ఉండడంతో టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోతుందట. ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.